కాబట్టి శ్రీకృష్ణుడి ముందు రాధానామం తీసుకోకూడదు అని చెప్పి కృష్ణుడిని ఇలా అడిగాడు. ప్రభూ, ఇప్పుడు మీరే చెప్పండి, భక్తి గొప్పదా లేదా ప్రేమ గొప్పదా? అప్పుడు శ్రీకృష్ణుడు, ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఆలోచించాలి. నేను కాసేపు విశ్రాంతి తీసుకోవాలి. ఆ సమయంలో ఎవర్నీ లోపలికి రానివ్వద్దు అని శ్రీధాముడిని ద్వారపాలకుడిగా ఉంచాడు. కాని గదిలో ఉన్న శ్రీకృష్ణుడు తన హృదయంలో రాధను పిలవడం ప్రారంభించాడు. అది విని రాధారాణి గదిలోకి వెళ్లబోతే శ్రీధాముడు అడ్డుకున్నాడు. నన్ను లోపలికి రానివ్వండి, కృష్ణుడు నన్ను పిలుస్తున్నాడు అని రాధ వేడుకుంటూ లోపలికి అడుగుపెట్టింది. ఆగ్రహించిన శ్రీధాముడు, నువ్వు శ్రీకృష్ణుడిని మర్చిపోయి ఈ గోలోకాన్ని వదిలి 100 సంవత్సరాలపాటు భూలోకంలో గడపాలి అని రాధను శపించాడు. అంతలోనే అక్కడికి ఒక దివ్యమైన అమ్మాయి వచ్చింది. ఆమె అందరితో, మీరంతా రాధే రాధే అని అనడం వల్ల నేను కీటక జన్మ నుండి విముక్తి పొంది సీతాకోకచిలుకగా మారాను. మళ్లీ ఆ నామస్మరణతోనే ఇప్పుడు మానవ జన్మను పొందాను. 84 లక్షల జీవరాశులను దాటాల్సిన నేను కేవలం 2 సార్లు రాధేనామం వినడం వల్లే ఇలా మోక్షం పొందాను అని చెప్పింది. ఈ మాటలు వినగానే శ్రీధాముడి కళ్ల నుండి కన్నీళ్లు వచ్చాయి.